2025 సంవత్సరం కేవలం కొన్ని రోజుల దూరంలో ఉండడంతో ఆర్థిక మరియు ప్రభుత్వ విషయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన గడువులు కూడా సమీపిస్తున్నాయి. మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయకపోతే, పాన్, ఆధార్ లింకింగ్ లేదా రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోండి. డిసెంబర్ 31 తర్వాత ఈ పనులకు మీకు మరో అవకాశం లభించదు. లేకుంటే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు లేదా మీ బ్యాంకు ఖాతా నిలిచిపోవచ్చు. మీ బ్యాంకింగ్ పన్ను ప్రొఫైల్ను రక్షించుకోవడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయడం అత్యవసరం. ఇప్పటికే ఆలస్యమైన ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇదే. కాబట్టి ఏదైనా కారణం చేత మీరు 2024-25 ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయపు పన్ను రిటర్న్ను సకాలంలో దాఖలు చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. బిల్డ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి మీకు డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. అయితే దీనికోసం మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల వరకు ఉంటే 1000 రూపాయలు జరిమానా, మీ ఆదాయం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే 5000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, డిసెంబర్ 31 తర్వాత మీరు రిటర్న్ను దాఖలు చేయలేరు. ఇకపోతే పాన్, ఆధార్ లింకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ నుండి వచ్చిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1, 2024 లేదా అంతకుముందు ఆధార్ కార్డు పొందినవారు పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025. ఈ తేదీలోపు మీరు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఫలితంగా మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు. మీ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిపివేయబడతాయి. ఈ ప్రక్రియను ఆదాయ పన్ను పోర్టల్ నుండి ఆన్లైన్లో చేయవచ్చు. ఇక చివరిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు వివరాలు ఇలా ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే వారికి డిసెంబర్ 31 కూడా చాలా ముఖ్యమైనది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించుకోవడానికి 2.5 లక్షల రూపాయల వరకు సహాయం కోసం దరఖాస్తు చేసుకునే తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆదాయ రుజువు, ఆధార్ కార్డ్ మరియు నివాస రుజువుతో పాటు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి.